అయోధ్యలో దారుణమైనటువంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. సాక్షాత్తు ధర్మమూర్తి అయినటువంటి రామచంద్రమూర్తి పుట్టినటువంటి నేల రామ జన్మభూమి అయోధ్య. పరమ పావనమైనటువంటి ముక్తి క్షేత్రం అయోధ్య. సప్త మోక్షపురములలో ఒకటైనటువంటి అయోధ్య. అలాంటి అయోధ్యలో భాగవతం వినడానికి వెళ్ళి రాత్రి ఇంటికి తిరిగి వస్తున్నటువంటి ఒక అమ్మాయి మీద కొంతమంది దుర్మార్గులు అత్యాచారం చేశారు. చంపేశారు. చివరికి చంపేసి ఒక కాలువలో పారేశారు. చంపడము భయంకరంగా చంపేశారు. అవన్నీ కూడా నేను వర్ణించడానికి నా మనసు రావడం లేదు. అప్పుడెప్పుడో ఒక దిశా ఘటనలో ఏదో జరిగింది చూడండి. ఢిల్లీలో బస్సులో ఒక అమ్మాయిని ఇదే విధంగా చేశారు. ఆ అమ్మాయిని ఏ విధంగా అయితే ఆ అమ్మాయిని చేశారో ఆ విధంగా గుడ్లు పీకేసి ఇంకా కొన్ని దారుణమైనటువంటివి కూడా చేశారు. నాకు చెప్పడానికి మనసు రావడం లేదు. ఎంత అని భరించాలి అసలు? ఎంతకాలం రా అసలు అమ్మాయిల మీద ఇంకా ఈ అఘాయిత్యాలు అసలు? అది మీరు ఒక తల్లికి పుట్టారు కదా, అసలు ఎంతకాలం అసలు ఎంత మార్పు కోరుకుంటున్నా కానీ, ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కానీ ఇలాంటి కామాంధులు ఇంకా పుట్టుకొని వస్తున్నారు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అసలు అర్థం కావడం లేదు. తల్లిదండ్రుల పెంపకం లోపం అందామా, అసలు సమాజం పట్టించుకోకపోవడం అని అందామా, లేకపోతే ప్రభుత్వము ఇలాంటి వాళ్ళను వదిలేస్తుంది అని అనుకుందామా, లేకపోతే చట్టాలు ఇంకా గట్టిగా సవరించాలా, ఏం చేయాలి అసలు అర్థం కావడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ, స్త్రీల కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కానీ, ప్రతిరోజు ఒక గంటలో ప్రతిరోజు గంటలో ఎక్కడో ఒక చోట, దేశం నలుమూలలో ఎక్కడో చోట ఒక స్త్రీ పైన ఇలాంటి అఘాయిత్యాలు చోటు చూసుకుంటూనే ఉన్నాయి. ఎత్ర నారేస్తు పూజ్యంతే రమందే తత్ర దేవత అని చెప్పుకోవడానికే కానీ ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి అసలు? ఈ దేశం ఏం కావాలి అసలు? ఎక్కడ స్త్రీ మానవ ప్రాణాలు బాగుంటాయో అలాంటి దేశము అభివృద్ధిలోకి వస్తుంది. కానీ స్త్రీ మానవ ప్రాణాలు ఏ విధంగా అసలు కాపాడుకోవాలి ఇలాంటి దుర్మార్గుల నుంచి అసలు అర్థం కావడం లేదు.